మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 19వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 5వ వచనము. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో దేవదేవుడి వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు నిన్ను ఎలా తృప్తిపరుస్తాడు అనగా మేలుతో. దేవుడు చేసే మేలు ఆశ్చర్యకరముగా ఉంటుంది, అద్భుత రీతిలో ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో కొన్ని మార్లు మనకు కష్టాలుగా ఉంటాయి. కష్టాలు ఎదుర్కోవలసిన అవసరత వస్తూ ఉంటుంది. ఆ కష్టాన్ని బట్టి దేవుడు మనకు కీడు చేశాడు, దేవుడు మనల్ని చేయి వదిలివేశాడని అనేకులు కృంగిపోతూ ఉంటారు. ప్రియ సహోదరులారా, మన అనుదిన జీవితములో, విశ్వాస జీవితంలో ఇటువంటి పరిస్థితుల గుండా మీరు ప్రయాణించే వ్యక్తులైతే నేటి దినమందు దైవ సేవకునిగా దేవుని వాగ్దానంలోని సంగతులు మీకు తెలియజేస్తాను. అంటాడు యోసేపు గారు, మీరు నాకు కీడును చేయనుద్దేశించారు, కానీ అది మన మేలుకు జరిగింది. అనేకులు మీరు బ్రతుకుతున్నారు, మీతో పాటు అనేకులు బ్రతుకుతున్నాడు. ప్రియ సహోదరుడా, ఎవరికి మేలు అంటే యోసేపునకు మేలు, యోసేపు అన్నలకు మేలు, ఐగుప్తు దేశములకు మేలు, ఆ పరిసర ప్రాంతంలో ఆ యొక్క కాలములో అనేకులకు మేలు. కానీ అప్పుడు యోసేపు జీవితంలో తాను ఎదుర్కొన్నది కష్టమే. ఎందుకనగా గోతులో నుంచి కష్టము, కుటుంబములకు దూరంగా ఉండుట కష్టము, మూడవ కష్టము జైల్లో పడుట కష్టము, నింద మోపబడుట కష్టము. కానీ దేవుడు ఒకసారి చేసినటువంటి మేలు అనేకులను సంతృప్తిపరిచింది. ప్రియ సహోదరులారా, నేటి ఉదయకాలం ముందు దైవ సేవకునిగా మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఈరోజు నీవు అమ్మబడ్డావా, గోతులో పడ్డావా, సొంత వారి చేత తృణీకరించబడుతున్నావా? దేవుడు చెప్తున్నాడు, నీకు అది మేలే. ఈరోజు మేలు నిన్ను సంతృప్తికరంగా దేవుడు రాబో రోజుల్లో నిలపబోతున్నాడు. ప్రియ సహోదరులారా, తన జీవితంలో ఆ శ్రమ లేకుండా ఉంటే తనకు మేలు లేదు, సింహాసనం మీద కూర్చునేవాడు కాదు. అలాగే దావీదు గారి జీవితంలో గొల్యాతు అనే వ్యక్తి అడ్డు లేకపోతే తనకు సింహాసనం లేదు. ప్రియ సహోదరుడా, నీ జీవితంలో కష్టం అనేది లేకపోతే నీ జీవితానికి సంతోషధనము ఆనందకాయము లేదు. గనుక కష్టాన్ని బట్టి కుంగిపోక దేవుని వైపు చూస్తూ సంతోషంతో ముందుకు కొనసాగి ఆయన యందు ఆనందించి ఆయనచ్చు ప్రతి ఆశీర్వాదాన్ని హృదయముతో తృప్తి అయిన మేలు పొందుకుని కృపదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో ఆశీర్వాదము దీవిని అనుగ్రహించి నీ కృపలో నీ దయలు వద్దలు చేసి నడిపించమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధ సదాకాలం తోడేండి ఎంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆస్వాదించునుగాక.